వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ఆదిత్య స్కూల్లో ఘనంగా జస్ట్ ఫెస్ట్ 2K25 ఇంటర్ స్కూల్ స్పోర్టింగ్ ఈవెంట్. నిడదవోలు ఆదిత్య స్కూల్లో జస్ట్ ఫెస్ట్ 2K25 ఇంటర్ స్కూల్ స్పోర్టింగ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి, స్టార్ ఆఫ్ ఇండియా బండి రాంబాబు తదితరులు హాజరయ్యారు. ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈవెంట్ను ప్రారంభించారు. నిడదవోలు మరియు పరిసర ప్రాంతాల ప్రైవేట్ స్కూళ్లకు చెందిన 1వ తరగతి నుంచి 10వ తరగతుల వరకు వందలాది మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, వాలీబాల్ వంటి జట్టు గేమ్స్ నాకౌట్ పద్ధతిలో జరగగా వ్యక్తిగత విభాగాల్లో కూడా విద్యార్థులు ఉత్సాహంగా పోటీపడ్డారు. ప్రతి స్కూల్ నుంచి 3 టీంల వరకు పాల్గొనే అవకాశం కల్పించగా అన్ని పోటీలు నియమావళి ప్రకారం క్రమశిక్షణతో కొనసాగాయి. అనంతరం విజేతలైన విద్యార్థులకు మెడల్స్, ట్రోఫీలు, గిఫ్ట్ హ్యాంపర్లు అందజేయడంతో పాటు పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కరీమా షేక్, కోఆర్డినేటర్ రాజేష్, వెంకటేష్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. And the final category is senior category. So we will tell you how to play the sub junior games and all. We will give you the demo also. You don't 2, 3, 5. Ladies and gentlemen, please put your hands together and welcome them. Clap. Wait. Salute. National anthem, begin. Welcome. We have it in house, led by the house is the Honor UK. Next, we have the Blue House, led by the motto of the ambition, the fight safe enough. Next, we have it 3 to the 2005. She is participated in the national level, state level champions. She 3 times international. 3 to the 2005. She is a participating. Very nice, sir. Very nice. You are also one of the champions in this school and on the state level in the tournament. Request our director, Go! Wow! Agent. ప్రిన్సిపల్ మేడం క్లోజ్ అవ్వండి. Just Fest 2K25 open. All the good luck for you today. All the best, children. Give a big సార్ రెడీ సార్. సార్ కమిషనర్ గారు
प्रिंसिपल मैडम विनोदी सांगितले నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ నిడదవోలులో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. సో ఈ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి మన ఆదిత్య స్కూల్ నిడదవోలు హోస్ట్గా వ్యవహరించడం. సో చాలా ఆల్మోస్ట్ 15+ ప్రైవేట్ స్కూల్స్ నుంచి దాదాపు 300+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఇండివిజువల్ టీమ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాను. రైట్ ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ నుంచి 10th గ్రేడ్ వరకు డిఫరెంట్ కాంపిటీషన్స్ అండి. టీమ్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీనికి ఇంత ఎంకరేజ్ చేస్తున్న స్కూల్స్ యాజమాన్యానికి, మా పేరెంట్స్కి, అలాగే ఇక్కడ డిఫరెంట్ స్కూల్స్ వచ్చిన స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆదిత్య స్కూల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ స్కూల్ అన్నా కూడా అకాడమిక్స్, స్పోర్ట్స్ రెండు సమానంగా జరగాలండి. అంటే అకాడమిక్స్కి ఎంత వాల్యూ ఇస్తామో స్పోర్ట్స్ కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. సో దాన్ని మేము ఒక బేసిక్ వాల్యూ కింద తీసుకొని మాకున్న ఆదిత్య స్కూల్స్ అన్నిటిలోని కూడా గ్రౌండ్ ఉండేలాగా, గ్రౌండ్ ఉండడమే కాకుండా దానికి ఒక ఇన్ఫ్రా దాన్ని బిల్డప్ చేసుకుంటూ ఆదిత్య స్కూల్స్కి ప్రత్యేకంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కరికులం అన్నది డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ కరికులం అన్నది డెవలప్ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తే ఉన్న అన్ని స్కూల్స్లో కూడా నాకు తెలిసి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ నిడదవోలు ఇన్ గివింగ్ ద స్పోర్ట్స్ కరికులం ఇన్ అ వెరీ బెటర్ వే. సో అన్ని గ్రౌండ్స్, త్రోబాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని గ్రౌండ్స్, అథ్లెటిక్ ట్రాక్ అన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పుడు మన పిల్లలు బెటర్గా యూటిలైజ్ చేసుకుంటూ మరిన్ని రోజుల్లో ఆదిత్య స్కూల్ ఇలాంటి ఇంకా పెద్ద కాంపిటీషన్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి వేదిక అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి మేడం, అలాగే మన స్టార్ ఆఫ్ ఇండియా అంటే బాగా తెలుస్తుందండి, రాంబాబు గారు ఓపెనింగ్ సెరమనీకి గెస్ట్ల కింద వచ్చారు. సో వాళ్ళకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంటే దీంట్లో ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ స్కూల్ పెట్టినప్పుడు మనకి మున్సిపాలిటీ నుంచి డెఫినెట్గా చాలా మంచి సపోర్ట్ ఇవ్వాలి. దానికి ఫస్ట్ నేనున్నాను, మీకు పర్లేదు అని చెప్పి మమ్మల్ని డే 1 నుంచి ఎంకరేజ్ చేసిన దాంట్లో కృష్ణవేణి మేడం ఉన్నారు. సో ఈ వేదిక నుంచి మేడంకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ అస్ ఎ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ వారు ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని 2025 స్పోర్ట్స్ ఈవెంట్ని స్టార్ట్ చేయడానికి నన్ను రమ్మని పిలిచినప్పుడు తప్పకుండా వస్తానండి అన్నాను. నిజంగానా మేడం అని అంటే వస్తాను, పిల్లలతో ఉంటే అది చాలా బాగుంటుంది. నిజంగా పిల్లలందరూ ఇక్కడ ఇంత హ్యాపీగా ఆడుకోవటానికి ఒక వేదికని ఏర్పాటు చేశారు ఈ విద్యా సంస్థలు. పిల్లలు చాలా వరకు ఇందాక మేడం చెప్పినట్టు స్క్రీన్కి అలవాటు పడిపోయి ఆటలు మర్చిపోతున్నారు. మీ మీడియా మిత్రుల్ని, మీ అందరినీ నేను కోరుకునేది ఏంటి అని అంటే పిల్లల్లో మేము ఆడాలి అనే స్ఫూర్తిని పెంచేలాగా దీన్ని సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటల్లో మేము పార్టిసిపేట్ చేయాలి అని, గెలుపోవటంలో అనేది తర్వాత, బట్ కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది, మానసిక వికాసం ఉంటుంది. పిల్లల్లో పోటీ మనస్తత్వం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. సో స్క్రీన్ అనేది ఎలా అలవాటు పడిపోయారో ఆ స్క్రీన్ మర్చిపోవడానికి కూడా అలవాటు పడి ఫిజికల్ యాక్టివిటీస్లో ఉండాలి. అలా ఉండాలని పేరెంట్స్ని కానీ, అలాగే స్కూల్ టీచర్స్ కావచ్చు, లేదా పీఈటీలు కావచ్చు, స్కూల్ మెయింటెనెన్స్ చేసే హెచ్ఎంస్ ఏదైనా కానివ్వండి, డైరెక్టర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్, ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీ టైం ఉందో ఆ టైంను ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వండి. నిడదవోలులో ఈ విధంగా ఈరోజు వీళ్ళు స్టార్ట్ చేసి ఈవెంట్ని పిల్లల్లో ఒక స్ఫూర్తిని నింపినందుకు ఆదిత్య స్కూల్స్ వారికి మాత్రం నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లలందరి తరపున, మా పిల్లలందరి తరపున, నిడదవోలులోని ప్రతి ఒక్క చైల్డ్ తరపున కూడా నేను చెప్తున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వటం అనేది, నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిత్య ఎడ్యుకేషనల్ వారు స్పోర్ట్స్ ఈవెంట్ని మొట్టమొదటిసారిగా 1 year అయింది ఇక్కడ పెట్టి. ఆ 1 yearలోనే ఇంత గొప్ప కాంపౌండ్ని అరేంజ్ చేసి
కొన్ని స్కూల్స్ కాంపౌండ్స్ ఉండొచ్చు, కానీ ఇంత స్పోర్ట్స్గా పెట్టడం అనేది చాలా గొప్పతనం. దీనికి ముఖ్యంగా మేడం సుతిరెడ్డి గారికి, డైరెక్టర్ సుతిరెడ్డి గారికి, అలాగే మనం ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి శాషారెడ్డి గారు, డైరెక్టర్ శాషారెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ, ఆయనకు కూడా మా తరఫున నిర్వహణ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎంత కళాత్మకంగా ఉండటం అంటే చాలా చోట్ల ఉండదు మేడం, నేను చాలా చూస్తున్నాం మేము. అందుకని మీరు ఇంకా ఎంకరేజ్ చేసి ఇలాగే కూడా ఆ ఇతర కాన్వెంట్స్ కూడా ప్రతి ఇయర్ ఏదో ఒక ఈవెంట్ పెడుతుంటే ఇంకా మంచి బాగుంటుంది. డెఫినెట్గా అది ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది పిల్లలకి. అది కూడా చేస్తారని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా ఈ ప్రెస్ వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఒక్కసారి కృష్ణవేణి మేడం కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, రాజేష్ గారికి, మన మిత్రుడు ఇప్పుడే వచ్చారు మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన నాకు ఆదిత్య ఎడ్యుకేషనల్ వారికి నేను మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. So good morning everyone. Today we have planned this sizzling and fantastic event, that is Just Fest 2K25, organized by Aditya Schools, Aditya Group of Schools. So first of all I would like to thank all the parents. First, without their support we will not be able to conduct this huge event, and so my heartfelt gratitude to all the parents first of all for their encouragement and support, and I also thank our chairman sir and director madam. So whatever it is child centered program, whatever it is, so first madam will accept it, madam will say just go ahead, madam will not even take a back step, madam will not even hesitate, and wherever they start a school they will just first see the ground. Chairman sir always says that there must be a very vast playground for the students to just explore, play and enjoy the things. So as madam said, commissioner madam said, both games and academics both are very important. So Aditya Group of Schools are always encouraging the students in both academics and also co-curricular and extracurricular activities. So I thank our management for hosting this program in Aditya School Nedavolu, and I also thank Rambabu sir for your great gracious presence sir, and special thanks goes to Rajesh sir, coordinator sir, and he always gives his guidance and encouragement. Whatever we do, sir just stands behind us and he just guides us, and special thanks to madam commissioner madam for accepting our invitation, and Shruti Reddy madam, one point I would like to say about madam is, madam always whatever is the comfort for the students, madam never says no for it. So we can just say that madam is completely child centered, and madam will do any kind of this kind of programs for the benefit of the child. And special thanks to Mira Sharif sir. As a parent, the kind of support he gives to the school is really fantastic, and all the best to all the participants who came here, and all the best to everyone, and thank you, special thanks to the media. Thank you so much.